బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో సివరేజ్ లీకేజీలకు ఇక చెక్ పడనున్నది. భారీ పైప్లైన్ నిర్మాణానికి 2,20,00,000 రూపాయల నిధులు మంజూరు కాగా పనులు సైతం ప్రారంభమయ్యాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ప్రధాన రోడ్డు పరిసర కాలనీలన్నీ డ్రైనేజ్ మ్యాన్హోల్ లీక్ అవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో అధికారులు దీనికి సంబంధించి పనులు మొదలుపెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఎన్నో ఏండ్లుగా బంజారాహిల్స్లో నివసిస్తున్న స్థానికులు డ్రైనేజీ సమస్య కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి ఇప్పుడు వారికి ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. 2 కోట్లకు పైగా నిధులు మంజూరు కాగా దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ప్రధాన రహదారిలో 3 దశాబ్దాల క్రితం అప్పటి నివాసాలు జనాభాకు అనుగుణంగా వేసిన ఈ సివరేజ్ పైప్ లైన్లు ఇప్పుడు పెరిగిన జనవాసాలకు సరిపోవడం లేదు. దాంతోపాటు ఎక్కువ షాపింగ్ కాంప్లెక్స్లు, వ్యాపారానికి సంబంధించిన సముదాయాలు కూడా వెలిసాయి కాబట్టి ఆ డ్రైనేజ్ పైప్ లైన్ పరిమాణం పెరగకపోవడంతో గడిచిన దశాబ్ద కాలం నుంచి కూడా మినిస్టర్ క్వార్టర్స్ రోడ్డుతో పాటు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ప్రధాన రోడ్డు పరిసర కాలనీలన్నీ కూడా డ్రైనేజీ మ్యాన్హోల్స్ లీకేజ్లతో స్థానికులు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారు. దెబ్బతిన్న పైప్ లైన్లు నిత్యం ఎక్కడో ఒక చోట డ్రైనేజ్ పొంగి పొర్లుతూ స్థానికంగా ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కోవడం జరిగింది, ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కోవడం జరిగింది. అయితే ఇప్పుడు 2 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి. దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో సితారా గ్రాండ్ హోటల్ నుంచి వెంకటరావు నగర్ బిల్డింగ్ వరకు కూడా 20 మీటర్ల మేర పైప్ లైన్ అయితే నిర్మాణం ఇప్పటికీ దానికి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి. అయితే గతంలో కొన్ని చోట్ల 150 mm డయా, మరికొన్ని చోట్ల 200 mm డయా డ్రైనేజ్ పైప్ లైన్లు ఉండగా ఇప్పుడు మాత్రం వాటన్నిటిని మారుస్తూ 450 mm డయా అట్లాంటి భారీ పైప్ లైన్ నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. ఈ టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ ఇవ్వగా ట్రాఫిక్ జిహెచ్ఎంసీ అనుమతులు తీసుకొని అయితే వారం క్రితమే దీనికి సంబంధించిన పనులను అయితే మొదలు పెట్టడం జరిగింది. అయితే ఈ పనులు ఇప్పుడు విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ అధికారులు పైప్స్ అన్నీ తీసుకొచ్చి రెడీగా అన్నీ ఉంచుకోవడం జరిగింది. ఒకవేళ ఈ పైప్ లైన్ నిర్మాణం పూర్తవుతే ఇంకెక్కడ కూడా బంజారాహిల్స్లో ఈ డ్రైనేజ్ పైప్ లైన్ లీకేజ్ సమస్య అయితే ఎక్కడ ఉండదు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అధికారులు చెప్పడం జరుగుతుంది. మరో 2 నెలలలో దీనికి సంబంధించిన పనులు పూర్తవుతాయని జలమండలి అధికారులు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.